ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ తోటి అంటే రొమ్ము క్యాన్సర్ తోటి చాలామంది బాధపడుతున్నారు. ఈ రొమ్ము క్యాన్సర్ అనేది చాలా ఇబ్బంది పెట్టే విషయం. ఎందుకంటే మన బాడీ నుంచి అది వచ్చినప్పుడు ఒక రొమ్మును తీసేయడం జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ దానివల్ల ఇన్బ్యాలెన్స్ అవుతుంది మన బాడీలో. అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది రావడానికి కారణాలు ఏంటో తెలిస్తే దీన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు జాగ్రత్త ఉండొచ్చు, సార్ రాబోయే వాళ్ళు కూడా జాగ్రత్త ఉండొచ్చు. ఇక్కడ రెండే విషయాలు. ఒకటి, ఈ రావడానికి మొట్టమొదటి కారణం ఏంటి అంటే ఈ మహమ్మారి రావడానికి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం. ఇమ్యూనిటీ అంటే పోరాడే శక్తి తగ్గడం. ఎప్పుడైతే పోరాడే శక్తి మన బాడీలో తగ్గుతుందో అప్పుడు ఈ క్యాన్సర్ అనే మహమ్మారి మన బాడీలోకి చేరుతుంది. రెండోది వచ్చేసి మన బాడీలో జీవన సరళి కరెక్ట్ లేకపోవడం. అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా లేకపోవడం. అంటే విపరీతంగా ఒకే రకమైన ఫుడ్ తీసుకోవడము, ఒకే కార్బోహైడ్రేట్ తీసుకోవడం, ఇదొకటి. మూడోది వచ్చేసి కెమికల్ను మనము ఎక్కువగా మన ఆహార పదార్థాల్లో తింటున్నాము. కెమికల్ అంటే మనం తినే ఆహార పదార్థాల్లో ఎక్కువ కెమికల్ ఫుడ్ తింటున్నాం. అంటే ఫెర్టిలైజర్ చేసిన ఫుడ్ కానీ లేకుంటే ఈవెన్ చెప్తున్నా ఇంకా మనము అడల్ట్రేట్ చేసిన ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటాం. అడల్ట్రేట్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే సహజంగా పండించే పంటలు కాకుండా మనం ఏం చేస్తున్నామంటే వాటిలో కొన్ని ప్రిజర్వేటివ్స్ కలిపినవి అన్నీ కూడా మనం వాడుతున్నాం. జస్ట్ లైక్ ఆయిల్, లేకుంటే చిప్స్, బయట దొరికే ఏదైనా షాప్లో దొరికే ఏదైనా కూడా అలాంటివి మనం తినడం, ఇలాంటివి జరుగుతున్నాయి. తర్వాత విపరీతంగా ప్లాస్టిక్ యూసేజ్ చేయడము, వేస్టేజ్ చేయడము. అంటే విపరీతమైన ప్లాస్టిక్ యూసేజ్ అంటే మనము ఈ మధ్య కాలంలో మేము వెండి అవన్నీ ఉండే ఇంతకుముందు, ఇవన్నీ కూడా ఇప్పుడు తీసేసాం. ఇప్పుడు వెండి కానీ లేకుంటే స్టీల్ కానీ వాడుతుంటాం. ఇప్పుడు అన్నీ కూడా ప్రతి ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ జగ్గు, ఫస్ట్ ప్లాస్టికే. మనం తీసుకునే పేస్టు, సోపు, షాంపూ, వాడుకునే ప్రతిదీ మనము ప్లాస్టిక్ డబ్బాలో తీసుకుంటాం. ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది భూమిలోకి వెళ్ళి మనకు వస్తుంది. ప్లస్ ప్లాస్టిక్ పార్టికల్స్ మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ కారణమవుతున్నాయి. తర్వాత కొంత జన్యుపరమైన కారణాలు, అంటే మన అమ్మమ్మకు ఇలాంటివి ఉంటే మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొన్ని మానసిక ఒత్తిడి వల్ల వస్తాయి. మానసిక ఒత్తిడి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకు వల్ల వచ్చేవి ఉన్నాయి. తర్వాత ఇంకొన్ని విషయాలు మన మైండ్ సెట్ కరెక్ట్ లేకపోవడం. మైండ్ సెట్ అంటే నెగటివ్ థింకింగ్ వల్ల కూడా ఈ క్యాన్సర్ మహమ్మారి మన బాడీకి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ మనం రిలేట్ చేసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా క్యాన్సర్కి దూరంగా ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి షాట్తో మళ్ళీ వస్తాను.